జన సైనికులు పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సైనికుల్లా కదలు వచ్చి పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేశారు ఆయన. పార్టీ తరపున గొంతెత్తడానికి, ప్రజా సమస్యలపై స్పందించడానికి సమగ్ర అవగాహన ఉన్నవారు పార్టీలోకి రావాలని కోరారు ఆయన. ప్రస్తుతం అనంతపురం జిల్లాకే చేరికలను పరిమితం చేస్తున్నట్టుగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లాలోని సమస్యలపైన, రాష్ట్ర స్థాయి సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యలపై మాట్లాడేవారు స్పీకర్స్ గాను, కంటెంట్ రైటర్స్ గాను, అనలిస్టులు గాను పార్టీలో పనిచేయాలనుకునేవారు ఈ నెల 28వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. జనసేన వెబ్సైట్ నుంచి అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఓ బృందం అనంతపురం జిల్లాలో పర్యటిస్తుందని, పార్టీలో చేరాలి అనుకునేవారు ముందుగా పేర్లను రిజిస్టర్ చేసుకొని ఆ కమిటీని కలవాలని ప్రకటనలో పేర్కొన్నారు జనసేనాని. ముందుగా అనంతపురం జిల్లా నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందని, తరువాత అన్ని జిల్లాలకు ఇది విస్తరిస్తుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. పవన్ తాజా ప్రకటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యూష అందిస్తారు. ప్రత్యూష. ఎస్ రోహిత్, పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ పొలిటీషియన్ కాదు. రాజకీయాల్లో ఆయనది కేవలం పార్ట్ టైం జాబ్ మాత్రమే. పవన్ కళ్యాణ్కి సినిమా షూటింగ్లు లేనప్పుడే ప్రజా సమస్యలు గుర్తొస్తాయి. ఇవి ఇప్పటి వరకు మనం పవన్ కళ్యాణ్పై విన్న రకరకాల కామెంట్స్. బట్ ఇకపై అటువంటి కామెంట్స్కి చెక్ చెప్పబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి మనం ఒక లేటెస్ట్ న్యూస్ చూస్తున్నాం. జన సైనికులు పార్టీలోకి చేరాలి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సైనికుల్లా కదిలి వచ్చి పార్టీలో చేరండి, పార్టీ నిర్మాణానికి తోడ్పడండి అంటూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే పార్టీ తరపున గొంతెత్తడానికి, ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవాళ్ళు రండి అంటూ పవన్ ఇక్కడ స్పష్టంగా మెన్షన్ చేయడం మనకు అనిపిస్తోంది. ఎవరికైతే స్థానిక సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద ఎవరికైతే పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుందో వాళ్ళు పార్టీలోకి రండి. వాళ్ళకి పార్టీలో స్పీకర్స్ గాను, కంటెంట్ రైటర్స్ గాను, అనలిస్టులు గాను వీళ్ళందరికీ కూడా మంచి మంచి హోదాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఎవరికైతే పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడే ప్రజా సమస్యలపై మనం గట్టిగా గొంతెత్తి మాట్లాడగలుగుతాం. ఆ రకంగా సబ్జెక్ట్ పై అవగాహన ఉన్న వాళ్ళ పార్టీలోకి వస్తే అది పార్టీ నిర్మాణానికి మరింత దోహదపడుతుందని ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచనగా మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ ప్రకటన మనం చూస్తున్నాం. ఇందుకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, అంటే స్పీకర్స్ గాను, కంటెంట్ రైటర్స్ గాను, అలాగే అనలిస్టులు గాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం జనసేన అఫీషియల్ పేజ్లో మనం చూడొచ్చు. ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ అని ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఒక అప్లికేషన్ మనకు కనిపిస్తోంది. అప్లికేషన్లో మీ పూర్తి వివరాలు మనం ఇవ్వాలి. ఇక్కడ నేమ్, తర్వాత అప్లయింగ్ ఫర్ స్పీకర్, కంటెంట్ రైటర్, అనలిస్ట్. మీరు ఈ మూడిట్లో ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో మీరు బాగా పనిచేయగలుగుతారో ఆ ఆప్షన్ మనం చూసుకోవచ్చు. ఇక మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ మరొకటి మనం పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే, డిస్ట్రిక్ట్ కేవలం అనంతపురంకి మాత్రమే ప్రస్తుతానికి పరిమితం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ అనంతపురం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఇటీవల ఆయన జరిపిన ఒక సభలో, ప్రత్యేక హోదా సభలో ఆయన చెప్పారు, ఇక్కడి నుంచి తన పార్టీ కార్యకలాపాలు మొదట ప్రారంభిస్తామని చెప్పారు. ఇక్కడే తన మొదటి కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తానని చెప్పారు. ఇక్కడి నుంచి తను పోటీ చేస్తానని చెప్పారు. అనంతపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు ఒక సొల్యూషన్ తెచ్చేందుకు తను ఇక్కడ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి అనంతపురంలో లోకల్గా ఎవరికైతే అక్కడ స్థానిక సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్తో కనుక వస్తే అది మరింత పార్టీ నిర్మాణానికి కానివచ్చు, అలాగే ప్రజా సమస్యలపై పోరాటానికి చాలా సంస్థాగతంగా దాన్ని బలోపేతం చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ప్రస్తుతం ఇది అనంతపురానికి పరిమితం చేశారు. ఏప్రిల్ 28వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే త్వరలోనే ఒక కమిటీని కూడా అనంతపురం పంపిస్తున్నారు. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వీళ్ళు ఆ కమిటీని కలిస్తే దీనిపై పూర్తి స్థాయిలో ఇకపై జనసేనలో వాళ్ళు సైనికుల్లాగా పనిచేయచ్చు అని చెప్తూ ఉన్నారు. నెమ్మదిగా చాప కింద నీరులాగా పవన్ కళ్యాణ్ తన పార్టీ నిర్మాణాన్ని అయితే మొదలు పెట్టేశారు. ఇకపై పూర్తి స్థాయి పొలిటీషియన్గా కూడా పవన్ కళ్యాణ్ మారినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఇటీవల కాలంలో ఆయన దీనిపై చాలా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ తాను ముందెళ్ళి పోరాడుతూ ఉన్నారు. చూద్దాం మరి ముందు పవన్ కళ్యాణ్ మరిన్ని సంచలనాలకు దారితీస్తారు. ప్రస్తుతానికైతే అభిమానులకు మరొకసారి చెప్తున్నాం, ఇది కేవలం అనంతపురంకు మాత్రమే పరిమితం చేశారు. నెమ్మదిగా ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా ఇతర జిల్లాలకు కూడా దీన్ని విస్తరించే అవకాశం కనిపిస్తోంది. రోహిత్. రైట్, థ్యాంక్ యూ ప్రత్యూష. జన సైనికులు పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సైనికుల్లా కథలు వచ్చి పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేశారు ఆయన. పార్టీ తరపున గొంతెత్తడానికి, ప్రజా సమస్యలపై స్పందించడానికి సమగ్ర అవగాహన ఉన్నవారు పార్టీలో చేరాలని కోరారాయన. ప్రస్తుతం అనంతపురం జిల్లాకే చేరికలను పరిమితం చేస్తున్నట్టుగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లాలోని సమస్యలపైన, రాష్ట్ర స్థాయి సమస్యలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటన విడుదల చేశారు పవన్ కళ్యాణ్.
సమస్యలపై మాట్లాడేవారు స్పీకర్స్ గాను, కంటెంట్ రైటర్స్ గాను, అనలిస్టులు గాను పార్టీలో పనిచేయాలనుకునేవారు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. జనసేన వెబ్సైట్ నుంచి అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఓ బృందం అనంతపురం జిల్లాలో పర్యటిస్తుందని, పార్టీలో చేరాలనుకునేవారు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకొని ఆ కమిటీని కలవాలని ప్రకటనలో పేర్కొన్నారు జనసేనాని. ముందుగా అనంతపురం జిల్లా నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందని, తర్వాత అన్ని జిల్లాలకు ఇది విస్తరిస్తుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.